హాయ్. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఎలా ఉన్నారు? ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే మైదా పిండి బజ్జీలన్నమాట. సో, ఈ మైదా పిండి బజ్జీలకు కావాల్సిన పదార్థాలేంటో ఒకసారి చూసేద్దాం. అలానే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాం. ముందుగా ఒక కప్పుడు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత మరో కప్పుడు కొంచెం ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఈ మైదాతో ఒకటే కాకుండా కొంచెం ఇడ్లీ పిండి కలిపినట్టయితే మనకు క్రిస్పీగా వస్తాయని చెప్పి ఒక చిన్న కప్పు ఇడ్లీ పిండి కూడా తీసుకున్నాం. సో, ఒక చిన్న కప్పుడు పెరుగు కూడా తీసుకోవాలి. ఈ బజ్జీలకి మళ్ళీ మనం కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ముందుగా బౌల్ తీసుకొని ఏదైతే కప్పు మైదా పిండి తీసుకున్నామో దాన్ని వేయాలి. అది వేసిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పిండి చెప్పుకున్నాం కదండి, ఇడ్లీ పిండిని కూడా దాంట్లో మిక్స్ చేయాలి. సో, ఈ రెండింటిని ఏదైతే స్మాల్ సైజ్ కప్పు పెరుగు తీసుకున్నామో ఈ కప్పును కూడా పెరుగు కప్పు కూడా అందులో వేసి ఇంక మనం పెరుగుతోటే పిండి అంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ పీసెస్, 4 గ్రీన్ చిల్లీ పీసెస్, కొంచెం కొత్తిమీర, అలానే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నామండి. సో, అలాగా కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. అలానే మనకి ఆ పిండికి ఎంతైతే తగినంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆ పిండికి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. సో, ఇలాగా మిక్స్ చేసుకుంటున్నప్పుడు మనకి టైట్గా ఉన్నట్టయితే అండి ఒకప్పుడు వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో పించ్ ఆఫ్ సోడా, తినే సోడా కూడా మనం యాడ్ చేసుకుంటున్నామండి. తినే సోడా అనేది వేసుకుంటే మనకి బజ్జీ మెత్తగా వస్తుందన్నమాట. సో, ఈ విధంగా మొత్తం అన్నిటిని మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో, మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి ఈ రకంగా తయారైందండి. ఇప్పుడు దీన్ని మనం బజ్జీస్ కింద వేసుకుంటాం అన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బజ్జీస్ అనేవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇలాగ నూనె హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో చూసుకోవడం కోసం మనం చిన్నగా ఒక బజ్జీ వేసుకున్నామండి. హీట్ అయిందనమాట. సో, ఇలాగే ఈ పిండితోటి మనం బజ్జీస్ అనేవి ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. సో, అన్నీ యాడ్ చేసాం కాబట్టి స్మెల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి, సాల్ట్ అది సరిపోయినట్టుగా. సో, ఈ విధంగా బజ్జీస్ మనం బాండీ నిండా వేసుకోవాలి. సో, ఇలాగా బుడగలు పోయేదాకా మనం వీటిని వేపుకుంటూ ఉండాలన్నమాట. సో, వన్ సైడ్ మనకి కలర్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ అనదర్ సైడ్కి ఇలాగ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో, చూసారా మంచి కలర్ అయితే వస్తుంది బజ్జీ. ఏదైతే తినే సోడా ఇవన్నీ వేసామో మనకి క్రిస్పీగా మెత్తగా కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా బజ్జీని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, బజ్జీ చూడండి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట. వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేద్దాం. ఆ బజ్జీ చల్లారేలోపు ఈలోపుగా మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. బజ్జీలోకి మనం ఏ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామంటే శనగపిండి చట్నీ చేసుకుంటున్నాం అన్నమాట. సో, ఈ శనగపిండి చట్నీ చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కప్ ఫుల్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలండి ఇలా బౌల్లోకి. తర్వాత 4-5 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. అలానే చిన్న సైజు అల్లం ముక్క కూడా తీసుకోవాలన్నమాట. సో, అల్లం ముక్క ఈ రెండింటిని మనం ఇలాగా దంచి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం రెండింటిని కూడా కుమ్మేసుకోవాలండి. తర్వాత దీనికి పోపు అనేది యాడ్ చేసుకుంటాం అన్నమాట. పోపుకు కావాల్సిన పదార్థాలు ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఏగుతూ ఉన్నాయనగా మనం ఏవైతే పోపు దినుసులు తీసి పెట్టుకున్నామో పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, గుప్పెడు కరివేపాకు, 2-3 ఎండుమిర్చి, ఆవాలు ఇవన్నీ కూడా మనం చట్నీకి పోపు అనేది రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా అలాగా పోపు అనేది వేగుతూ ఉండాలి. ఈ పోపు ఇలా వేగుతూ ఉండగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే అల్లం పచ్చిమిర్చి కుమ్మేసి పెట్టుకున్నామో ఈ పేస్ట్ తీసుకొచ్చి ఆ శనగపిండిలో వాటర్తో మిక్స్ చేసుకోవాలండి. సో, ఇలాగ పోపు వేగిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ పోపులో యాడ్ చేసేసుకోవాలి.
ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో వాటర్లో ఇలాగా ఒక స్పూన్ పసుపు అలానే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కంటైనర్తో క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే దంచి పెట్టుకున్న మిశ్రమం ఉందో అలాగ అల్లం పచ్చిమిర్చి ఇలా రోట్లో వేసుకొని కచ్చాబిచ్చాగా కుమ్మేసుకోవాలండి. సో ఈ విధంగా స్లోగా కుమ్మేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు శనగపిండిలో వాటర్తో మిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో చూడండి, ఈ విధంగా మనం కచ్చాబిచ్చాగా దంచి పెట్టుకున్న దాన్ని ఈ మిశ్రమాన్ని శనగపిండిలో వేసుకోవాలి. మనం శనగపిండిలో గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుందండి. అందుకని మనం దీన్ని ఇలా దంచి పెట్టుకొని వాటర్తో మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఏదైతే పోపు వేసుకొని మరగబెడుతున్నామో అందులోకి యాడ్ చేసేస్తే మనకి ఎమ్మి బొంబాయి చట్నీ అంటారు కదా, దీన్ని శనగపిండి చట్నీ అని కూడా అనవచ్చు అనమాట. బొంబాయి. సో రెడీ అయిపోతుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఈ పిండిలో. సో 5 to 10 minutes తర్వాత మనకి ఈ వాటర్ అనేది ఇలా బాయిల్ అయిపోయిందండి, పోపు పెట్టుకున్న వాటర్. సో అందులో ఈ శనగపిండి మిశ్రమాన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం బౌల్ కంటుకున్న దానికోసం వాటర్ పోసుకొని ఇలా అందులోకి వేసేస్తున్నాం అన్నమాట. సో ఇది ఇలా దగ్గర పడేదాకా మనం ఒక 5 minutes అలా స్టవ్ మీదే ఉంచాలి సిమ్లో. ఈ పోపు అంతా కూడా మనం యాడ్ చేసుకున్న శనగపిండికి బాగా పట్టేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఇలాగా సర్వింగ్ బౌల్లోకి ఈ చట్నీని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, మనకి పసుపు ఇవన్నీ వేయడం వల్ల కలర్ ఎంత ఎమ్మీగా ఉందో. సో ఇది ఇడ్లీకి, దోశకి, బజ్జీకి, చపాతీకి, పూరికి, ఏ టిఫిన్కైనా భలే సూటబుల్ చట్నీ అండి. ఇది బాగుంటుంది కూడా ఫ్లేవర్. సో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని మనం కొత్తిమీరని ఇలాగా చల్లుకోవాలన్నమాట. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. సో మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బజ్జీ కూడా ఈ చట్నీతో మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాం. సో మనం వేసుకున్న బజ్జీ విత్ శనగపిండి చట్నీ రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, నాకైతే నోరూరుతుంది. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూపిద్దాం. సో ఒక బజ్జీని ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చూడండి చాలా మెత్తగా ఉంది. ఆయిల్ కూడా మనకి అసలు పీల్చుకోలేదు అన్నమాట, అసలు ఆయిల్ తీసుకోలేదు. సో మనం ఏవైతే వేసుకున్నామో ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, జీలకర్ర, సో బజ్జీ కూడా ఇలా ఇరుపుతుంటే చాలా క్రిస్పీగా సౌండ్ వస్తుందండి. సో భలే మెత్తగా వచ్చాయి. దీన్ని ఇలాగా ఏదైతే మనం చట్నీ చేసుకున్నామో చూడండి, శనగపిండి చట్నీ, ఈ విధంగా డిప్ చేసుకొని వావ్, చాలా సూపర్గా ఉన్నాయండి బజ్జీ. ఆ చట్నీకి బజ్జీకి భలే సూట్ అయింది. సో మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టిప్. సో ఇప్పుడు మేము ముందుకు వచ్చేసాం ఒక హెల్దీ టిప్ తోటండి. మనం చేసుకున్న హెల్దీ టిప్ దేనికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, భారీగా పొట్ట ఉంటుందో, సో వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్ల జీలకర్ర అండి ఇది. సో నల్ల జీలకర్రని ఒక కప్పు తీసుకోవాలన్నమాట. నల్ల జీలకర్ర ఇలా ఉంటుంది. తర్వాత మామూలు జీలకర్ర ఒక కప్పు తీసుకోవాలి. అలానే ఒక కప్పు పాత బెల్లం తీసుకోవాలండి. సో మేమైతే పాత బెల్లంతో ఇంగ్రీడియంట్ అనేది ప్రిపేర్ చేసాము. ఇప్పుడు చూపించడానికి పాత బెల్లం లేక మీకు రెగ్యులర్గా యూజ్ చేసుకునే బెల్లమే చూపించేస్తున్నాం. సో ఈ మూడింటిని మనం ఏం చేయాలంటే, ముందుగా నల్ల జీలకర్రని తీసుకొని దాన్ని కొంచెంగా బాండి వేడైన తర్వాత ఇవి కూడా వేసి జస్ట్ వేడయ్యేలాగా అటు ఇటు కలిపి పెట్టుకొని మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి.
తర్వాత అదే బాణీలో అది తిరగేసేసుకున్న తర్వాత ఈ జీలకర్ర మామూలు జీలకర్రను కూడా వేసి అటు ఇటు వేడి చేసుకోవాలి. అంటే దీంట్లో ఏదైనా చెమ్మ అలా ఏదైనా ఉన్నట్టయితే అది మనకి ఆవిరైపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ రెండింటిని వేడి చేసుకున్న తర్వాత ఈ బెల్లంతో మిక్స్ చేసుకుని ఈ మూడింటిని మిక్సీలో పొడిం కింద పౌడర్ చేసుకోవాలి. సో ఆ మూడింటిని మనం మిక్సీలో పెట్టి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి ఇలా పౌడర్లా తయారవుతుందండి. సో ఈ పౌడర్ని మనం డైలీ ట్వైస్ తీసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసుకున్న వెంటనే ఇలాగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ని ఇలా నోట్లో వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ తాగినట్టయితే మనకి రిజల్ట్ తెలుస్తుందండి. సో ఆ విధంగా 1 స్పూన్ ఆఫ్ పౌడర్ని వేసుకొని అలాగా హాట్ వాటర్ చిప్ చేయాలన్నమాట. సో ఇలాగ మనం డైలీ ట్వైస్ మళ్ళీ ఈవినింగ్ భోజనానికి 1 గంట ముందైనా లేకపోతే భోజనం చేసేసిన తర్వాత అయినా సరే ఇలా 1 స్పూన్ ఆఫ్ పౌడర్ తీసుకొని హాట్ వాటర్ చిప్ చేసినట్టయితే మనకి రెగ్యులర్గా 3 మంత్స్ చేసినట్టయితే ఎంత భారీ ఊబకాయం ఉన్నా సరే మనకి 3 నెలల్లో చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది తీసుకుంటూ మనం మార్నింగ్ వాకింగ్ అది చేసుకున్నట్టయితే ఇంకా తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇది డైజెషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది జీలకర్ర అది వాడాం కాబట్టి. సో ఇవాళ టిప్పు మా రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. హ్యావ్ ఏ గుడ్ డే. లవ్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ రేపు పొద్దున్న సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం.